ప్రనౌన్ పార్ట్ 1లో మనం సబ్జెక్టివ్ ప్రనౌన్స్, ఆబ్జెక్టివ్ ప్రనౌన్స్, నెక్స్ట్ పొసెసివ్ ప్రనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఎంఫటిక్ ప్రనౌన్స్, డిమాన్స్ట్రేటివ్ ప్రనౌన్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్స్, రెసిప్రోకల్ ప్రనౌన్స్, నెక్స్ట్ రిలేటివ్ ప్రనౌన్స్, ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్, ఇండెఫినైట్ ప్రనౌన్స్ ఇవంతా ఈ పార్ట్ 2లో నేర్చుకున్నాం. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. సో ఈ ఫస్ట్ మనము ఎంఫటిక్ ప్రనౌన్స్ని నేర్చుకుందాం. ఈ ఎంఫటిక్ ప్రనౌన్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రనౌన్ ఇవి రెండు కన్ఫ్యూజింగ్. అంటే ఎందుకంటే అవి సేమ్ ఉంటాయి. రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అండ్ ఎంఫటిక్ ప్రనౌన్ సేమ్ ఉంటాయి చూడడానికి. ఇక్కడ చూడండి, మై సెల్ఫ్ ఇవి సింగులర్స్, ఇవి ప్లూరల్స్, ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ టేబుల్లో ఆల్రెడీ చెప్పాను, అయినప్పటికీ ఆ వీడియో చూడని వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తున్నాను. ఇంకోటి, ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ సింగులర్స్, ప్లూరల్స్ అనేది ఉన్నాయి. అంటే ఏకవచనం, బహువచనం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ మై సెల్ఫ్, సెకండ్ పర్సన్ యువర్ సెల్ఫ్, థర్డ్ పర్సన్ హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ఓకేనా? ఇంకా ప్లూరల్, ఫస్ట్ పర్సన్ అవర్ సెల్ఫ్స్, సెకండ్ పర్సన్ యువర్ సెల్ఫ్స్, థర్డ్ పర్సన్ దెమ్ సెల్ఫ్స్. ఓకే? సో ఇప్పుడు ఈ ఎంఫటిక్ ప్రనౌన్స్ అంటే ఏంటి? దీస్ ప్రనౌన్స్ కెన్ బి యూజ్డ్ టు ఎంఫసైజ్ నౌన్స్ ఆర్ ప్రనౌన్స్. ఈ ప్రనౌన్స్ నౌన్ని మరియు ప్రనౌన్ని ఎంఫసైజ్ చేస్తుంది, అంటే నొక్కి చెప్తుంది. నొక్కి ఒక్కానించడం అంటాం, నొక్కి చెప్తుంది. అంటే లైక్ ఒక గట్టిగా చెప్తున్నట్టు, ఒక విషయాన్ని గట్టిగా ఆ సబ్జెక్ట్ పై, ఆ నౌన్ పైన, ఆ ప్రనౌన్స్ పైన చెప్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ మై సెల్ఫ్ లర్న్డ్ ఇంగ్లీష్. నాకు నేనుగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అంటే నొక్కి చెప్తున్నాను, నాకు నేనుగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని. సో నన్ను నేను నొక్కి చెప్పుకుంటున్నాను, నాకు నేనుగా ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని. సో ఇక్కడ ఐ అనేది ప్రనౌన్. ఈ ప్రనౌన్ని ఇక్కడ చూడండి, ఈ ప్రనౌన్ని ఈ మై సెల్ఫ్ అనేది ఎంఫసైజ్ చేస్తుంది. అందుచేత ఈ మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రనౌన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూడండి. రేయా హర్ సెల్ఫ్ సాంగ్ అ సాంగ్. రేయా ఒక సాంగ్ని పాడింది, తనకు తానే ఒక సాంగ్ని పాడింది. అంటే ఇక్కడ ఎంఫటిక్ చేసింది. రేయానే ఆ సాంగ్ పాడింది, రేయానే ఒక సాంగ్ పాడింది. ఆ సాంగ్ పాడింది రేయానే, ఒక సాంగ్ పాడింది రేయానే. అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం. ఇక్కడ రేయానే ఈ అమ్మాయి పేరుని ఎంఫసైజ్ చేస్తున్నాం. ఆ సాంగ్ ఎవరు పాడింది? ఆ సాంగ్ పాడింది రేయానే, ఆమెనే ఆ సాంగ్ పాడింది. సో ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం. ఇక్కడ రేయా అనేది ఒక నౌన్, ఈ నౌన్ని ఎంఫసైజ్ చేస్తుంది హర్ సెల్ఫ్. అందుచేత ఇది హర్ సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రనౌన్ అవుతుంది. ఈ రెండు సెంటెన్సెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ టూ సెంటెన్సెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ తర్వాత, ఇది సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ప్రనౌన్. ఈ సబ్జెక్ట్ తర్వాత వెంటనే ఇక్కడ మై సెల్ఫ్, హర్ సెల్ఫ్. అంటే సబ్జెక్ట్ తర్వాత వెంటనే మై సెల్ఫ్, హర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ తర్వాతనే ఇక్కడ ఆ పదాలు వచ్చినప్పుడు మనం ఎంఫటిక్ అన్నాం. సబ్జెక్ట్ తర్వాతనే వస్తాయా, ఆబ్జెక్ట్ తర్వాత రావా అని డౌట్ రావచ్చు. ఆబ్జెక్ట్ తర్వాత కూడా వస్తాయి, ఆబ్జెక్ట్ తర్వాత కూడా వస్తాయి. ఓకేనా? అందుకే ఇక్కడ ఈ క్వశ్చన్స్ని, ఈ సెంటెన్సెస్ని స్టార్ మార్క్ వేశాను. ఓకేనా? ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇక్కడ చూడండి, ఇట్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. ఐ విల్, ఇది డూ అనేది వర్బ్. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. అది నేనే చేస్తాను, అది నేనే చేస్తాను, అది చేస్తాను, నేనే చేస్తాను. ఓకేనా? నొక్కి చెప్తాను, అది నేనే చేస్తాను, మీరెవరు చేయొద్దు, అది నేనే చేస్తాను. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్, నేనే చేస్తాను, మీరెవరు చేయొద్దు. అంటే ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఐని ఎంఫసైజ్ చేస్తున్నాం. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రనౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ సా విరాట్ కోహ్లీ హిమ్సెల్ఫ్. ఇక్కడ విరాట్ కోహ్లీ అనేది ఆబ్జెక్ట్, విరాట్ కోహ్లీ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సా అనేది వర్బ్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎంఫసైజ్ చేస్తుంది. నేను చూసింది విరాట్ కోహ్లీనినే, ఎవరినో కాదు, నేను చూసింది విరాట్ కోహ్లీనినే. లేదు నువ్వు చూసింది వేరే వ్యక్తిని అని అంటే, కాదు నేను చూసింది విరాట్ కోహ్లీనినే, నొక్కి చెప్తున్నాం. సో ఇక్కడ విరాట్ కోహ్లీ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనము ప్రెజర్ చేసి చెప్తున్నాం, ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం. అందుచేత హిమ్సెల్ఫ్, నేను చూసింది విరాట్ కోహ్లీనే, అతనినే, నేను చూసింది విరాట్ కోహ్లీని, అతనినే. సో ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ ఎంఫటిక్ ప్రనౌన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఐ విల్ గో మై సెల్ఫ్. ఐ విల్ గో మై సెల్ఫ్. నేనే వెళ్తాను, నేనే వెళ్తాను, నేనే వెళ్తాను, మీరెవరు వెళ్ళొద్దు, నేనే వెళ్తాను. సో ఇక్కడ చూడండి, మై సెల్ఫ్ అనేది ఇక్కడ, మై సెల్ఫ్ అనేది ఇక్కడ ఎంఫటిక్ ప్రనౌన్గా పనిచేస్తుంది. సో సార్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే మై సెల్ఫ్ కదా సార్ అంటారు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేనే లేదు. ఇది గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ కదా. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుందా? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ కలిగిన వర్బ్స్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం, ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఈ గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండదు.
సో అందుచేత ఇక్కడ ఆబ్జెక్ట్ చేసే పని కాదు, ఇది చేస్తుంది. ఓకేనా, ఇది ఎంఫసైజ్ చేస్తుంది. ఐ విల్ గో మై సెల్ఫ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. ద హార్స్ హట్ ఇట్ సెల్ఫ్, ఐ హట్ మై సెల్ఫ్. హార్స్ తనకు తానే నొప్పించుకుంది, తనకు తానే తగిలించుకుంది, అంటే ఆ పెయిన్ని తానే హార్సే భరిస్తుంది. ఐ హట్ మై సెల్ఫ్, నాకు నేనుగా నొప్పించుకున్నాను, ఆ పెయిన్ని నేనే భరిస్తున్నాను. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు ఒకరే. ఇక్కడ చూడండి, ద హార్స్ సబ్జెక్టు, హార్స్ ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఆబ్జెక్టు, హట్ వర్బ్. ఇక్కడ సబ్జెక్టు వర్బు రెండు ఒకటే, అర్థమైందా? నెక్స్ట్ ఐ హట్ మై సెల్ఫ్. ఇక్కడ ఐ సబ్జెక్టు, హట్ వర్బు, మై సెల్ఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ మై సెల్ఫ్ రెండు ఒకరే, అంటే సబ్జెక్టు తానే ఆబ్జెక్ట్ తానే. అంటే నాకు నేను నొప్పించుకున్నాను, ఆ పని ఎవరిపైన జరుగుతుంది? సబ్జెక్ట్ పైన జరుగుతుంది. ఓకేనా, రిఫ్లెక్సివ్ అవుతుంది. సో అందుచేత వీటిని ఇట్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. అంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ చేసే పని చేస్తుంది, ఆబ్జెక్ట్ చేసే పని చేస్తుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ స్థానంలో ఉండి ఆబ్జెక్ట్ చేసే పని చేస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆ పని దాన్ని సబ్జెక్ట్నే జరిగితే, సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఒక్కరే అయితే ఈ విధంగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒక్కరే ఉంటారు, ఆ పని సబ్జెక్ట్ పైనే జరుగుతుంది. ఓకేనా, సో అప్పుడు ఆ పెయిన్ని, ఆ పని యాక్షన్ సబ్జెక్టే అనుభవిస్తాడు. సో దానిని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం, అది డిఫరెంట్. ఇక్కడ ఎంఫటిక్ అనేది ఇక్కడ ప్రెజర్ చేస్తుంది, అంటే లైక్ ఎంఫసైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ ఉంది, ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ చేసే పని చేయట్లేదు. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్ చేసే పని చేయట్లేదు. సో ఐని ఎంఫసైజ్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మై సెల్ఫ్ ఐని ఎంఫసైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ విల్ గో హోమ్, ఐ విల్ గో మై సెల్ఫ్, ఐ విల్ గో మై సెల్ఫ్. ఇక్కడ గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ని కలిగి ఉండదు. సో ఆబ్జెక్ట్ని కలిగి ఉండదు కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఈ మై సెల్ఫ్ అనేది ఈ ఐని ఎంఫసైజ్ చేస్తుంది, అర్థమైందా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందేమో, ఇది ఆబ్జెక్ట్ చేసే పని చేస్తుంది కదా, ఇది ఆబ్జెక్ట్ అయినప్పుడు మై సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది కదా, మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గో అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఈ మై సెల్ఫ్ అనేది ఐని ఎంఫసైజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఎంఫటిక్ ప్రొనౌన్స్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి డిఫరెన్స్ ఈ విధంగా ఉంది. ఇక్కడ వీటిని మనం ఏమంటామంటే కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఎంఫటిక్ ప్రొనౌన్ అయినా అవ్వచ్చు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అయినా అవ్వచ్చు. అన్ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అన్నా ఇవే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్నా ఇవే. మనం సెంటెన్స్లో అది చేసే పనిని బట్టి మనం ఎంఫటిక్ ప్రొనౌన్, ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది డిఫరెంట్ని మనము గుర్తిస్తాం. సో ఇక్కడ చూడండి, వీటిని మనము కాంపౌండ్ పర్సనల్ ప్రొనౌన్స్ అని కూడా మరొక పేరుతో పిలుస్తాం. ఓకేనా, సో ఇది ఎంఫటిక్ ప్రొనౌన్స్ గురించి. నెక్స్ట్ మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్, వీటిని మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి, దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్, వీటిని డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దీస్ ప్రొనౌన్స్ పాయింట్ అవుట్ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పర్సన్ని లేదా థింగ్స్ని పాయింట్ అవుట్ చేస్తాయి. సో అందుచేత వీటిని డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ మై హౌస్. సో ఇక్కడ దిస్ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా, ఇది నా ఇల్లు. నెక్స్ట్, దీస్ ఆర్ బ్యాగ్స్, ఇవి బ్యాగ్స్, సంచులు, ఇవి బ్యాగ్స్. దట్ ఈజ్ నాట్ మై కార్, అది నా కార్ కాదు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ దిస్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి చూడండి, హెల్పింగ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ కంటే ముందు దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్, ఇవి హెల్పింగ్ వర్బ్ కంటే ముందు వచ్చినట్లయితే వాటిని మనం ప్రొనౌన్గా గుర్తించాలి, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్గా గుర్తించాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఐ మే హ్యావ్ అఫెండెడ్ బట్ సచ్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఇక్కడ చూడండి, సచ్, ఇక్కడ ఐ మే హ్యావ్ అఫెండెడ్, నాకు బాధ కలిగి ఉండొచ్చు కానీ అది నా ఇంటెన్షన్ వల్ల కాదు. సో ఇక్కడ చూడండి, సో సచ్, అది సచ్. దీని తర్వాత కూడా చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది. సో హెల్పింగ్ వర్బ్ ఉంది అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, హెల్పింగ్ వర్బ్ కంటే ముందు దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్ ఇవి వచ్చినాయనుకోండి, వాటిని మీరు ప్రొనౌన్గా గుర్తించాలి. ఇప్పుడు అడ్జెక్టివ్గా కూడా డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. సో డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయి ఇవి. దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్ అడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయి. అప్పుడు
ఎలా ఉంటుంది సెంటెన్స్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తాను, చెప్తాను. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మై హౌస్, దీన్నే రాద్దాం. దిస్ హౌస్ ఈజ్ మైన్. దిస్ హౌస్ ఈజ్ మైన్. చూడండి, ఇక్కడ హౌస్ అనేది నౌన్. సో నౌన్ కంటే ముందు ఈ దిస్ అనేది వచ్చింది. సో దిస్ హౌస్ ఈజ్ మైన్. ఈ ఇల్లు నాది. ఓకేనా, ఈ ఇల్లు నాది. ఇక్కడ ఆ ఇల్లు నాది అంటే లైక్ ఇది నా ఇల్లు, ఈ ఇల్లు నాది, ఇది నా ఇల్లు, ఈ ఇల్లు నాది. సో ఇక్కడ చూడండి, ఇది ఇల్లు నాది అన్నట్టు. సో ఇక్కడ హౌస్ అనేది నౌన్. ఈ నౌన్కి ముందు దిస్ని ఉపయోగించడం జరిగింది. సో నౌన్ని ఏదైతే క్వాలిఫై చేస్తుందో, నౌన్ని ఏదైతే వివరిస్తుందో, నౌన్ని ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో వాటిని మనము అడ్జెక్టివ్గా చెప్తాం. సో ఇది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది ప్రొనౌన్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ దీస్ దట్ దోస్ అండ్ సచ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉన్నట్లయితే ప్రొనౌన్, దిస్ దట్ దీస్ దోస్ అండ్ సచ్ ప్లస్ నౌన్ ఉన్నట్లయితే మనం వాటిని అడ్జెక్టివ్గా గుర్తించాలి. చూడండి, వీటి తర్వాత నౌన్ వచ్చింది. అర్థమైందా? ఇక్కడ చూడండి, దీస్ ఆర్ బ్యాగ్స్. దీస్ బ్యాగ్స్ ఆర్ దెయిర్స్. దీస్ బ్యాగ్స్ ఆర్ దెయిర్స్. ఆ బ్యాగ్స్ వారిది, ఆ బ్యాగ్స్ వారివి. సో ఇక్కడ చూడండి, బ్యాగ్స్ అనేది నౌన్. ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది ఈ దీస్ అనేది. సో కాబట్టి అడ్జెక్టివ్. సో వీటి తర్వాత నౌన్స్ వస్తాయి. చూడండి, దీస్ దోస్ దట్ సచ్, వాటి తర్వాత నౌన్స్ వస్తాయి. ఈ విధంగా నౌన్ని క్వాలిఫై చేస్తావు కాబట్టి వీటిని అడ్జెక్టివ్ అంటాం. ఇంకా దీని గురించి ఇంకా అడ్జెక్టివ్ క్లాస్లో మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా, దిస్ అంటే ఇక్కడ ఇది అంటే లైక్ మన దగ్గర ఒక వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉంటే దాన్ని దిస్తో సూచిస్తాం, దిస్ అని చెప్తాం, దిస్ ఈజ్ మై పెన్. సో అదే వస్తువు దూరంగా ఉంటే దట్ ఈజ్ మై పెన్ అని చెప్తాం. ఒక వస్తువు సబ్జెక్ట్ కంటే కొంచెం దూరం, మాట్లాడుతున్న వ్యక్తి కంటే కొంచెం దూరం ఉండి ఒకటే ఉంటే, సింగులర్ ఉంటే దట్ ఈజ్ మై పెన్ అంటాం. ఇక్కడ దీస్ అంటే ఒకటి కంటే ఎక్కువ. ఇక్కడ చూడు, 2 పెన్స్ ఉన్నాయి అనుకోండి, దీస్ ఆర్ మై పెన్స్, దీస్ ఆర్ మై పెన్స్. ఓకేనా, ఇవి 2 నా పెన్స్ అని. సో అప్పుడు దీస్ అంటే దగ్గరగా ఉన్న బహువచనంలో ఉన్న నౌన్స్ని పాయింట్అవుట్ చేయడానికి దీస్ని ఉపయోగిస్తాం. దూరంగా ఉన్న బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉంటే దాన్ని సూచించడానికి దోస్ ఆర్ మై పెన్స్, దోస్ ఆర్ మై పెన్స్ సూచించడానికి మనం ఈ దోస్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఓకే, ఈ విధంగా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని నేర్చుకుందాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఇక్కడ చూడండి, ఈచ్, ఎయిదర్ అండ్ నెయిదర్ ఆర్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఈచ్, ఎయిదర్ అండ్ నెయిదర్ వీటినే మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి. అవి కూడా ఇప్పుడే నేర్చుకుందాం. సో నెక్స్ట్, ఈచ్ అంటే ఏంటి? ఈచ్ అంటే ఒక్కొక్కరిగా, ఒక్కొక్కరు. ఓకేనా. నెక్స్ట్, ఎయిదర్ అది కాదు, అదిను ఇదిను, అదిను ఇదిను, ఎయిదర్ అదిను ఇదిను. నెయిదర్ అది కాదు, ఇది కాదు. ఓకేనా, అది కాదు, ఇది కూడా కాదు. సో ఈ విధంగా వీటిని తెలుగులో మనం చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇక్కడ ఈచ్ అనేది ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ గుడ్ మార్క్స్ అంటే ఆ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్లో ఒక్కొక్కరికి మంచి మార్క్సే వస్తాయి. ప్రతి ఒక్కరికి మంచి మార్క్సే వస్తాయి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ గుడ్ మార్క్స్. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి మంచి మార్కులు వస్తాయి అని చెప్పే సందర్భంలో ఇక్కడ ఈచ్ని మనం ఒక్కొక్కరిగా మంచి మార్కులు వస్తాయని కూడా చెప్పొచ్చు. ఇట్లా చెప్పే సందర్భంలో ఈచ్. ఇక్కడ ఈచ్ తర్వాత ఆఫ్ ఉంది, గుర్తించండి. ఈచ్ తర్వాత ఏముంది? ఆఫ్. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ గుడ్ మార్క్స్. నెయిదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఈ స్టూడెంట్స్లో ఏ ఒక్కరికి మంచిగా రాదు. ఇది నెయిదర్ అనేది నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది. సో ఇది ప్రొనౌన్గా ఇక్కడ పనిచేస్తుంది. సో ఏ ఒక్కరికి అంటే నన్, ఎవరికి మంచి మార్కులు రాదు, ఎవరికి అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎవరికి మంచి మార్కులు రాదు. ఓకేనా, మంచి స్కోర్ రాదు అని చెప్పే సందర్భంలో ఇక్కడ నెయిదర్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ప్రొనౌన్. దీని తర్వాత కూడా ఆఫ్ ఉంది, గుర్తించండి. ఎయిదర్ ఆఫ్ యూ కెన్ గో. నువ్వు అతను ఇద్దరు వెళ్ళండి అంటే ఇద్దరు, ఎయిదర్ ఆఫ్ యూ ఇద్దరులో ఎవరైనా వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి అని చెప్పే సందర్భంలో ఎయిదర్ ఆఫ్ యూ కెన్ గో. ఎయిదర్ ఆఫ్ యూ ఇద్దరు వెళ్ళండి అని చెప్పాడు, వెళ్ళొచ్చు, ఇద్దరు వెళ్ళొచ్చు. ఎయిదర్ ఆఫ్ యూ కెన్ గో. ఓకేనా. సో ఇక్కడ ఎయిదర్ అనేది ప్రొనౌన్. అదిను ఇదిను అని చెప్తాం కదా, నువ్వు ఇద్దరు వెళ్ళండి అని చెప్పే సందర్భంలో ఎయిదర్ ఆఫ్ యూ కెన్ గో.
సో నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ ఉంది చూడండి. సో అంటే ఇక్కడ ఈచ్, నెయిదర్, ఎయిదర్ తర్వాత ఆఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీటిని ప్రొనౌన్స్గా గుర్తించండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. ఈచ్ స్టూడెంట్ విల్ గెట్ గుడ్ మార్క్స్. చూడండి, ఈచ్ స్టూడెంట్, ఇక్కడ చూడండి స్టూడెంట్ అనేది నౌన్. నౌన్కి ముందు ఈచ్ని ఉపయోగించడం జరిగింది. సో నౌన్కి ముందు ఈచ్ని ఉపయోగిస్తే ఈ నౌన్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. నౌన్ని డిస్క్రైబ్ చేస్తే వాటిని అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈచ్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఈచ్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈచ్ కంటే ఈచ్ తర్వాత ఇక్కడ చూడండి, ఈచ్ తర్వాత ఇట్లా నౌన్ ఉన్నట్లయితే అప్పుడు అది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. ఈచ్ అనేది అడ్జెక్టివ్గా గుర్తించండి. నెక్స్ట్ అట్ ఎయిదర్ ఎండ్ వాజ్ అ మార్బల్ స్టాచ్యూ. అంటే ఎయిదర్ ఆ పక్కను ఈ పక్కను ఒక మార్బల్ స్టాచ్యూ ఉంది. ఆ పక్క కూడా ఉంది, ఈ పక్క కూడా ఉంది. ఒక మార్బల్ స్టాచ్యూ, స్టాచ్యూ అంటే విగ్రహం, ఒక మార్బల్ విగ్రహం అయితే ఉంది అని చెప్తాం. సో ఇక్కడ ఎయిదర్ అనేది ఎండ్ అనే దాని తర్వాత దానికంటే ముందు ఉపయోగించడం జరిగింది. ఎండ్ అంటే ఆ చివర, ఈ చివర, చివర ఇక్కడ నౌన్గా పనిచేస్తుంది. ఎండ్ అనేది ఒక నౌన్. ఓకేనా, ఎండ్ అనేది ఇక్కడ నౌన్గా పనిచేస్తుంది. ఈ నౌన్కి ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఎయిదర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనేది ఉన్నాయి. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయి. కాబట్టి మీరు సెంటెన్స్ని బాగా అబ్జర్వ్ చేసి అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుందా, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అవుతుందా అనేది మీరు గమనించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఈచ్ అదర్, వన్ అనదర్, ఈచ్ అదర్, వన్ అనదర్, వీటినే మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. ఈచ్ అదర్ అంటే ఇద్దరి మధ్యన, బిట్వీన్ టూ, అంటే ఇద్దరే వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, రెండు వస్తువులు కావచ్చు. సో ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వస్తువుల మధ్య ఏదైనా ఉంటే దాన్ని ఈచ్ అదర్. వన్ అనదర్, ఇద్దరికంటే ఎక్కువ మధ్యన, అంటే బిట్వీన్ మోర్ దెన్ 2, అంటే అక్కడ 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 కూడా ఉండొచ్చు. సో ఇద్దరికంటే ఎక్కువ ఉండాలి, అప్పుడు ఈ వన్ అనదర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ద 2 స్టూడెంట్స్ ఫైట్ ఈచ్ అదర్. 2 స్టూడెంట్స్, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విద్యార్థులు ఇద్దరు విద్యార్థులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈచ్ అదర్, ఒకరినొకరు. సో ఇక్కడ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఈచ్ అదర్ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఈచ్ అదర్ అనేది ఇక్కడ ప్రొనౌన్. ఓకే, వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, ఒకరినొకరు గొడవ పడుతున్నారు. నెక్స్ట్ ద 5th క్లాస్ స్టూడెంట్స్ హెల్ప్డ్ వన్ అనదర్. 5th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ద 5th క్లాస్ స్టూడెంట్స్ హెల్ప్డ్ వన్ అనదర్, వాళ్ళ మధ్యన వాళ్ళే హెల్ప్ చేసుకుంటున్నారు. ఒకరు ఎరేజర్ ఇస్తుంటే, ఒకరు షార్ప్నర్, ఒకరు పెన్సిల్, ఇలా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటారు. ఒకరు క్రెయిన్స్ తీసుకొచ్చి, ఒక స్కూల్లో ఒక విద్యార్థి క్రెయిన్స్ తీసుకొచ్చారు, అందరికీ పంచుతున్నాడు. అంటే వాళ్ళు క్రెయిన్స్ కలర్ చేయడానికి అందరికీ ఇస్తున్నాడు, అంటే హెల్ప్ చేస్తున్నాడు. సో ద 5th క్లాస్ స్టూడెంట్స్ హెల్ప్డ్ వన్ అనదర్. ఆ 5th క్లాస్ స్టూడెంట్స్ ఒకరినొకరు అంటే హెల్ప్ చేసుకున్నారు. ఒకరికంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఈ వన్ అనదర్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీనిని వన్ అనదర్ని ప్రొనౌన్ అంటాం. సో ఈ విధంగా ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఈచ్ అదర్, వన్ అనదర్ ఉన్నాయో వాటిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్, మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే తెలుసు, క్వశ్చనింగ్ అంటే ప్రశ్నార్థక వాక్యాలని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. అట్లే ప్రశ్నని కూడిన ప్రొనౌన్స్ని మనము ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటే వాట్, విచ్, హూ, హూమ్ అండ్ హూజ్, వీటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పొచ్చు. సో అవి సెంటెన్స్లో ఎలా పనిచేస్తాయని చూద్దాం. వీటిని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అని కూడా చెప్తాం. సో అవి ఎలా ఉపయోగించాలనేవి కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ ప్రొనౌన్స్ ప్రశ్నను అడగడానికి మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, హూ ఈజ్ యువర్ బ్రదర్? మీ బ్రదర్ ఎవరు? హూ, ఇక్కడ చూడండి హూ, ఇక్కడ ఇది హూ అనే వర్డ్ ఇక్కడ ప్రొనౌన్గా పనిచేయడం జరుగుతుంది. మీ తమ్ముడు ఎవరు? సో ఇక్కడ చూడండి, హూ తర్వాత ఇక్కడ ఒక వర్బ్ ఉంది, హెల్పింగ్ వర్బ్. సో ఇక్కడ ఇది ప్రొనౌన్గా పనిచేస్తుంది. దాని తర్వాత ఏముంది గుర్తించండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హెచ్వి అని రాస్తున్నాం. ఓకేనా. సో నెక్స్ట్, హూమ్ డూ యూ వాంట్ టు మీట్? నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు? సో ఇక్కడ చూడండి, హూమ్ ఇక్కడ ప్రొనౌన్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్? నీ నేటివ్ ప్లేస్ ఏది? సో ఇక్కడ వాట్ అనేది ప్రొనౌన్గా పనిచేస్తుంది.
హూజ్ ఈజ్ దిస్ బుక్. ఇక్కడ హూజ్, ఈ పుస్తకం ఎవరిది, ఈ పుస్తకం ఎవరిది. ఇక్కడ చూడండి హూజ్ ఇక్కడ ప్రనౌన్గా పనిచేస్తుంది. విచ్ ఈజ్ యువర్ పెన్, నీ పెన్ ఏది. విచ్ ఈజ్ యువర్ పెన్, నీ పెన్ ఏది. సో ఇక్కడ చూడండి విచ్ అనేది ఇక్కడ ప్రనౌన్గా పనిచేస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈజ్, ఇక్కడ డూ, ఈజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ కంటే ముందు ఈ పదాలు ఉపయోగించినట్లయితే అవి ఏమవుతుందంటే ప్రనౌన్ అవుతుంది. ఓకేనా, ఇంట్రాగేటివ్ ప్రనౌన్ అవుతుంది. చివరిలో మన క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా, కాబట్టి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఈ ప్రనౌన్స్ ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏదో చూద్దాం. ఇక్కడ చూడండి వాట్ స్టోరీ డిడ్ యూ లిజన్, ఇది కూడా ఒక ప్రశ్నే, ఇది కూడా ఒక ప్రశ్నే. కాకపోతే ఇక్కడ స్టోరీ అనేది ఒక నౌన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ స్టోరీ అనేది ఒక నౌన్ ఉంది. ఈ స్టోరీ అనే నౌన్కి ముందు వాట్ అనే వర్డ్ని ఉపయోగించడం జరిగింది. సో నౌన్ని క్వాలిఫై చేస్తే, నౌన్ని డిస్క్రైబ్ చేస్తే ఆ వర్డ్ని మనం అడ్జెక్టివ్ అంటాం. సో కాబట్టి ఇక్కడ వాట్ అనేది అడ్జెక్టివ్ చేసే పని చేస్తుంది, అందుచేత ఇది ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ విచ్ కార్ డూ యూ వాంట్ టు బై, నువ్వు ఏ కార్ని కొనాలనుకుంటున్నావు. సో ఇక్కడ చూడండి కార్ అనేది నౌన్ని డిస్క్రైబ్ చేస్తే అడ్జెక్టివ్ అవుతుంది. సో కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాగ్, ఇక్కడ చూడండి హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్, ఇది ఎవరి బ్యాగు. చూడండి ఇక్కడ బ్యాగ్ నౌన్ అవుతుంది ఇక్కడ. సో ఈ నౌన్కి ముందు డిస్క్రైబ్ చేసేది ఏది, హూజ్. సో దీన్ని అడ్జెక్టివ్గా పనిచేస్తుంది, ఇది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ విధంగా చూడండి ఈ పదాల తర్వాత నౌన్ కనిపిస్తూ ఉంది. సో ఇది కార్ అనేది ఇక్కడ నౌన్, ఈ విధంగా నౌన్ కనిపిస్తూ ఉంది. ఈ నౌన్ కంటే ముందు ఈ పదాలు ఉపయోగించినట్లయితే వాట్, విచ్, హూజ్ ఇవే ఉంటాయి. ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్లో వాట్, విచ్, హూజ్ అనేదే ఉంటుంది. వేర్, వెన్ అవి మళ్ళీ అడ్వర్బ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి వాట్, విచ్, హూజ్ అనేది ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు నౌన్ కంటే ముందు ఉపయోగించినప్పుడు, క్వశ్చన్లో నౌన్ కంటే ముందు ఉపయోగించినప్పుడు అవి ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఇప్పుడు రిలేటివ్ ప్రనౌన్స్ నేర్చుకుందాం. సో ఈ రిలేటివ్ ప్రనౌన్స్ని మరొక పేరుతో పిలుస్తారు, దానిని కంజంక్టివ్ ప్రనౌన్ అని కూడా అంటాం. ఎందుకు ఈ కంజంక్టివ్ ప్రనౌన్స్ పిలుస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ద వర్డ్ విచ్ డస్ డబల్ వర్క్, ద వర్క్ ఆఫ్ a pronoun and the work of a conjunction is called relative pronoun. సో ఇక్కడ ఈ రిలేటివ్ ప్రనౌన్ కంజంక్షన్ చేసే పని కూడా చేస్తుంది, అదేవిధంగా ప్రనౌన్ చేసే పనిని చేస్తుంది. సో అందుచేత డబల్ వర్క్ చేస్తుంది, రెండు పనులు చేస్తాయి. అందుచేత వీటిని కంజంక్టివ్ ప్రనౌన్ అని కూడా అంటాం. అవి ఏంటంటో ఇక్కడ చూద్దాం. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ అండ్ దట్. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్. వినండి, హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ అండ్ దట్. సో వీటిని ఈ హూ, హూమ్, ఇక్కడ హూజ్, విచ్ ఇట్లా మనం ఇంట్రాగేటివ్ ప్రనౌన్ కూడా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ చేసే పని వేరే. అక్కడ క్వశ్చనింగ్కి అడిగితే, ప్రశ్న అడగడానికి ఈ ప్రనౌన్స్ని ఉపయోగిస్తే, ఇక్కడ మనం రిలేట్ చేయడానికి, నౌన్ని రిలేట్ చేయడానికి ఉపయోగిస్తాం. సో అందుచేత వీటిని రిలేటివ్ ప్రనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హియర్ ఈజ్ ద పెన్ దట్ ఐ బాట్. సో హియర్ ఈజ్ ద పెన్ దట్ ఐ బాట్. ఇక్కడ దట్ అనేది ఈ పెన్ అనే నౌన్ని రిలేట్ చేస్తుంది. దట్ అనేది ఇక్కడ దట్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ అనే నౌన్ని రిలేట్ చేస్తుంది. సో అందుచేత ఈ దట్ అనేది ప్రనౌన్ అవుతుంది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇది ఏదైతే నేను కొన్నానో ఆ పెన్ ఇది ఆ పెన్ ఏదైతే నేను కొన్నానో, ఇది ద పెన్, ఇది ఆ పెన్ ఏదైతే నేను కొన్నానో, ఏదైతే, ఎవరైతే, ఎవరినైతే, ఎవరిదైతే. సో ఇట్లా ఎవరైతే, ఎవరినైతే, ఎవరిదైతే. ఓకేనా. సో ఈ విధంగా మనము ఈ రిలేటివ్ ప్రనౌన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ దట్ ఏదైతే ఈ పెన్ని మనము రిలేట్ చేస్తుంది కాబట్టి ఈ పెన్ని మనం యాంటీసిడెంట్ అంటాం. ఇక్కడ నౌన్ ఏదైతే ఉంటుందో ఈ సెంటెన్స్లో ఆ నౌన్ ఉంటుంది కదా, ఈ నౌన్కి బదులుగా కదా ఇది వాడేది, నౌన్కి బదులుగా వాడితే ప్రనౌన్ కదా, నౌన్కి రిలేట్ చేస్తుంది కాబట్టి ఇది ప్రనౌన్. ఓకేనా. సో ఈ ప్రనౌన్ ఈ నౌన్కి బదులుగా వాడుతుంది కాబట్టి ఈ నౌన్ని యాంటీసిడెంట్ అంటాం, ఈ నౌన్ని యాంటీసిడెంట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఐ మెట్ అ పర్సన్ హూ స్పీక్స్ ఇంగ్లీష్. నేను ఒక వ్యక్తిని కలిశాను, ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ వ్యక్తిని నేను కలిశాను, ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ వ్యక్తిని నేను కలిశాను. ఇక్కడ చూడండి ఏ పర్సన్, ఇక్కడ పర్సన్ అనేది నౌన్, ఈ నౌన్ని రిలేట్ చేస్తుంది ఏది, హూ. సో ఎవరైతే, సో ఇక్కడ హూ అనేది ఏమవుతుంది, ఇక్కడ రిలేటివ్ ప్రనౌన్ అవుతుంది. సో ఈ రిలేటివ్ ప్రనౌన్ దేనికి ఇది రిలేట్ చేస్తుంది, పర్సన్. ఈ పర్సన్ని మనం యాంటీసిడెంట్ అంటాం. సో యాంటీసిడెంట్ ఇక్కడ థింగ్ ఉంది,
యాంటిసిడెంట్ ఇక్కడ థింగ్ అంటే వస్తువు, పెన్ అనేది ఒక వస్తువు కదా. ఇక్కడ యాంటిసిడెంట్ పర్సన్ ఉన్నారు, యాంటిసిడెంట్ పర్సన్ అంటే యాంటిసిడెంట్ పర్సన్ ఉంటే హూని, యాంటిసిడెంట్ థింగ్ ఉంటే దట్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా యాంటిసిడెంట్ థింగ్ ఉంటే విచ్ని కూడా ఉపయోగిస్తాం. ఓకేనా. యాంటిసిడెంట్ పర్సన్ ఉంటే హూని ఉపయోగించినాం కదా, దట్ని కూడా ఉపయోగించవచ్చు. పర్సన్ ఉంటే దట్ని. ఐ మెట్ ఏ పర్సన్ దట్ స్పీక్స్ ఇంగ్లీష్. నేను ఒక వ్యక్తిని కలిశాను ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడతారో. సో దట్ కూడా మనం పర్సన్ని ఉపయోగించే పర్సన్కి బదులుగా ఉపయోగించవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ద గర్ల్ హూమ్ వి సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ హ్యాస్ కమ్ హియర్. సే ద గర్ల్, ఇక్కడ చూడండి ద గర్ల్ అనేది నౌన్. ఈ నౌన్ని రిలేట్ చేస్తుంది హూమ్. ఎవరినైతే ఆ అమ్మాయి, ఎవరినైతే మనము ఈ జాబ్కి సెలెక్ట్ చేసామో ఆ అమ్మాయి ఇక్కడ వచ్చింది. ఎవరినైతే మనం జాబ్ సెలెక్ట్ చేసామో ఆ అమ్మాయి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూడండి గర్ల్ అనేది నౌన్, నౌన్కి ఈ రిలేట్ చేస్తుంది హూమ్, ఎవరినైతే. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఈజ్ ద స్టూడెంట్ హూస్ ఎక్సర్సైజ్ ఈజ్ డన్ వెల్. హూస్ పొసెసివ్ని తెలియజేస్తుంది ఇది. హూస్ ఎక్సర్సైజ్ డన్ వెల్. సో దిస్ ఈజ్ ద స్టూడెంట్ హూజ్ ఎక్సర్సైజ్ ఈజ్ డన్ వెల్. ఎవరైతే ఎక్సర్సైజ్ అయిపోయిందో ఆ స్టూడెంటే ఇతనే ఆ స్టూడెంట్. ఎవరిదైతే ఎక్సర్సైజ్ అయిపోయిందో అంటే అభ్యాసం అంటాం కదా మనము, అభ్యాసాలు లైక్ ఎక్సర్సైజ్ అభ్యాసాలు. మనము ఏదైనా హోంవర్క్ ఇచ్చినప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకుని రండి అంటే అభ్యాసం చేసుకుని వస్తారు. ఆ కంప్లీట్ అయిన అబ్బాయి ఎవరైతే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో విద్యార్థి అతనే, అతను ఇతను అని, అతనే ఇతను అని. సో ఇక్కడ ద స్టూడెంట్ అనేది నౌన్, నౌన్కి ఇక్కడ ఈ హూస్ అనేది రిలేట్ చేస్తుంది కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఒకటి గమనిస్తే మీకు ఎక్సర్సైజ్ అనేది ఉంది, నౌన్. ఈ ఎక్సర్సైజ్ అనేది నౌన్. సో ఈ నౌన్కి ఇది క్వాలిఫై చేస్తుంది కాబట్టి హూజ్ అనేది అడ్జెక్టివ్ అని కూడా చెప్పవచ్చు. అర్థమైందా. రిలేటివ్ ప్రొనౌన్ ఆప్షన్లో ఉంటే రిలేటివ్ ప్రొనౌన్ గుర్తించండి. రిలేటివ్ ప్రొనౌన్ లేకుండా హూజ్ ఏమవుతుంది, అడ్జెక్టివ్. సో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ దట్, హూ, హూమ్, హూజ్. ఇక్కడ హూ అంటే ఇక్కడ సబ్జెక్ట్ని తెలియజేసే పదం హూ కాబట్టి దాన్ని నామినేటివ్ కేస్ అంటాం. ఇదంతా మీకు రాదు, జస్ట్ తెలుసుకోండి. నామినేటివ్ కేస్ ఉంటుంది, అక్యుసేటివ్ కేస్. అక్యుసేటివ్ కేస్ అంటే వాట్, విచ్, మనం వాటిని అక్యుసేటివ్ కేస్గా ఈ హూని కూడా అక్యుసేటివ్ కేస్గా ఉపయోగించవచ్చు. ఇక్కడ హూజ్ అనేది పొసెసివ్ కేస్, జెనెటివ్ కేస్ అని కూడా అంటాం. సో ఇక్కడ హూజ్ జెనెటివ్ కేస్, ఇక్కడ పొసెసివ్ కేస్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇవి అంత అవసరం లేదు, జస్ట్ ఇవి తెలుసుకుంటే యాంటిసిడెంట్ అంటే ఏంటి, యాంటిసిడెంట్ ఏముంది, థింగ్ ఉందా, పర్సన్ ఉన్నారా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. హూ ఎవర్, హూసో ఎవర్, వాట్ ఎవర్, వాట్సో ఎవర్, విచ్ ఎవర్, విచ్చో ఎవర్, హూమ్ ఎవర్, హూమ్సో ఎవర్, హూజ్ ఎవర్, హూసో ఎవర్. సో వీటిని మనము కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. వీటిని కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి కూడా రిలేట్ చేస్తాయి, అందుచేత ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో వీటిని కాంపౌండ్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి రిలేటివ్ ప్రొనౌన్. సో హూ, హూమ్, హూజ్, విచ్, వాట్, దట్. ఓకేనా. సో ఇవి మనకు రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించింది. ఇప్పుడు ఇండెఫినైట్ ప్రొనౌన్స్ నేర్చుకుందాం. ఈ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ కంప్లీట్గా మనకు 5th క్లాస్ పేజ్ నెంబర్ 26లో ఉంది. ఇక్కడ ఉన్న ఈ టేబుల్ కూడా బుక్లోనే ఉంది. ఓకేనా, టెక్స్ట్ బుక్లోనే ఉంది, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 26, 5th క్లాస్. సో ఈ టేబుల్ మొత్తం మీరు నేర్చుకోవాలి. సో ఇక్కడ ఉన్నది ప్రతిదీ డెఫినేషన్ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఇవంతా మీరు నేర్చుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ అయితే చాలా 99% ఉంటుంది. సో ఇక్కడ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ సమ్, ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను టెక్స్ట్ బుక్లో ఉన్నవే కాకుండా ఇంకా కొన్ని చెప్పాను అనమాట నేను. ఓకేనా, సమ్, నన్, వన్, నో, అదర్, ఫ్యూ, మెనీ, ఆల్, ఎట్సెట్రా. ఇవి కాకుండా ఇంకా అంటే డెఫినెట్గా చెప్పలేనివి, డెఫినెట్గా ఆ పర్సను, ఆ ప్లేసు, ఆ వ్యక్తి అని చెప్పలేనివి ఇలాంటివి చాలా ఉంటాయి. సో అవి అని ఎట్సెట్రా అని చెప్పాను. సో ఇలాంటివి మీకు ఎక్కడ కనిపించినా అవి ఇండెఫినెట్ ప్రొనౌన్గా గుర్తించాలి. సో ఇక్కడ చూడండి, దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్ దే ఆర్. సో ఎగ్జాక్ట్లీ ఎవరు పర్టికులర్గా ఒక పర్సన్ కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక థింగ్ కానీ చెప్పకుండా ఇండెఫినెట్గా చెప్తే దాన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇక్కడ కొన్ని మనకు నౌన్ని క్వాలిఫై చేస్తే అప్పుడు అడ్జెక్టివ్ అవుతుంది. సో మనం చూసుకొని ప్రొనౌన్ పనిచేసే ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తించవలసిన అవసరం ఉంది.
సో ఇక్కడ మీరు ఈ టేబుల్ చూస్తే ఈ టేబుల్ చాలా బాగా నేర్చుకోవాలి. సో ఈ టేబుల్ను చూడండి, ఇక్కడ పీపుల్కి సంబంధించిన ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎనీబడి, ఎనీవన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, సంబడి, సమ్వన్. ఇవి పీపుల్కి సంబంధించిన ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి ప్లేస్, స్థలాలకు సంబంధించిన ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఎనీవేర్, ఎవ్రీవేర్, నోవేర్, సమ్వేర్. ఇక్కడ నోబడి, నో వన్, నోవేర్, నథింగ్, ఇట్లా ఇవి నెగిటివ్ని తెలియజేస్తాయి. సో ఇవి నెగిటివ్ని తెలియజేసే ఇండెఫినెట్ ప్రొనౌన్స్. థింగ్కి సంబంధించిన ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్. ఓకేనా. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్లో ఎలా వస్తాయి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేది చూద్దాం. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఇట్ ఎవ్రీవేర్. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఇట్ వెరీ. ఇక్కడ ఐ హ్యావ్ అనమాట, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వి ఉందంటే ఇక్కడ హ్యావ్ ఉన్నట్టు. ఓకేనా. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఇట్ ఎవ్రీవేర్. సో ఇక్కడ ఎవ్రీవేర్ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నేను నా వాచ్ పోగొట్టుకున్నాను, నేను ప్రతి చోట దాన్ని వెతికాను. ఎవ్రీవేర్, ప్రతి చోట నేను దాన్ని వెతికాను. సో ఎవ్రీవేర్ ప్లేస్కి సంబంధించిన ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇక్కడ ఉంది కదా, ఎవ్రీవేర్. సో కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనే ఆప్షన్లో కనిపిస్తే ఎవ్రీవేర్ అంటే గుర్తించండి. చాలామంది అడ్వర్బ్స్ ఇస్తారు. సో మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్ పర్టికులర్గా ఉంటే ఇండెఫినెట్ ప్రొనౌన్నే గుర్తించాలి. ఇట్స్ అ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీవన్. ఇది ఒక సీక్రెట్, రహస్యం, దీన్ని ఎవరికి చెప్పొద్దు. ఎనీవన్, ఎవరికి చెప్పొద్దు. చూడండి, ఎనీవన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. దెర్ ఈజ్ నో వన్ అట్ హోమ్. ఇంటి దగ్గర ఎవరు లేరు. సో ఇక్కడ చూడండి, నో వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. నన్ ఆఫ్ కెన్ రైడ్ బైక్. ఎవరు బైక్ తోలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బైక్ తోలేరు అని చెప్పు, నన్. ఓకేనా. సో ఇక్కడ ఉన్నవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి నేర్చుకోండి, వీటిలో నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటాయి. సో ఇది కంప్లీట్గా ప్రొనౌన్స్ అండి. పార్ట్ 1 చూశారు కదా, ఇది పార్ట్ 2. సో ఇది కంప్లీట్గా మీకు ప్రొనౌన్ గురించి లెసన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం అడ్జెక్టివ్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో మీరు దాన్ని లింక్ క్లిక్ చేసి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవ్రీడే నేను 5 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. సో అవి ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన క్వశ్చన్స్. సో అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాను. లైక్ ఆథర్స్ గురించి కూడా నేను క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి మీకు ఇంగ్లీష్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అది ఒక అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.